అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుక్మణి వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసరికి ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్. ఇక్కడైతే మా పెరట్లో ఉన్న చెట్లన్నీ చూపిస్తాను. ఇది టమాటా చెట్టు గుత్తులుగా కాపైతే చాలా బాగా వచ్చిందండి. కాకుంటే తర్వాత ఎండిపోతుంది మొక్క. ఇది అయితే తమలపాకు చెట్టు, ఇంకా మందారపూ చెట్టు. ఇంకో సైడ్ అయితే మేము వంకాయ చెట్టు వేసామండి. 6 వంకాయ చెట్లు వేస్తే పూత బాగానే వచ్చింది, ఊడిపోయింది. తర్వాత అయితే ఇంకా ఒక 10 కాయల దాకా ఇంకా చిన్నవి వచ్చాయి. అండ్ మిరపకాయలు కూడా 2 వచ్చాయండి. అవైతే వాటంతట అవి పడినాయి. మా ఊర్లో అయితే రోడ్లు వేస్తున్నాయండి, సో అందుకే జాకీ అయితే వచ్చింది. చాలా పెద్ద జాకీ అండి. అండ్ ఇక్కడైతే మా నాన్న మగ్గం నేస్తున్నారు. మీకు మగ్గం తెలుసా? మగ్గం వర్క్ కమెంట్ చేయండి. అండ్ 12:30 అప్పుడైతే ఇంకా ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు వచ్చారు. అందుకే మా అమ్మ మొక్కజొన్న తీసుకుందండి. ఇవి 3 మొక్కజొన్నలు 50 అంటండి. ఇంకా 1 టైంలో అయితే వీళ్ళైతే సిమెంట్ పని చేస్తున్నారండి రోడ్డు వేయడానికి. వీళ్ళ కష్టానికి 500 చాలా తక్కువ అనిపించిందండి. చాలా కష్టపడుతున్నారు. ఆ దువ్వ, ఆ సిమెంట్ పని చాలా కష్టం కదండి. అండ్ ఇక్కడైతే మా అమ్మ అయితే లంచ్ ప్రిపేర్ చేస్తుంది. ఏం కర్రీ అనుకుంటున్నారో గెస్ చేయండి అక్కడ ఉన్న వెజిటేబుల్స్ చూసి. మీరు గెస్ చేసింది సాంబార్ అయితే అవును, మా అమ్మ అయితే సాంబార్ చేయడానికి అంతా ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఇక్కడైతే మా వంటగది చూడండి. ఇక్కడ సాంబార్ ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టింది, అంత రెడీ చేస్తుంది. మా అమ్మ కాసే సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు బయట భోజనాల్లో సాంబార్ అంత నచ్చదు, కానీ ఇంట్లో అయితే ఎస్ ఐ లైక్ ఇట్. అండ్ ఇక్కడ చూసారా వడియాలు కూడా వేగించిందండి. ఇట్లా నంచుకుంటే బాగుండేది కదా సాంబార్లోకి. అండ్ 2:30కి అట్లా రోడ్డు అయితే చాలా నీట్గా వేసారండి. ఇక్కడ చూసారా కుక్క కూడా వెళ్ళేసింది, అడుగులు పడినాయి. ఇంకా ఇటు సైడ్ అయితే 5కి అట్లా స్టార్ట్ చేశారు. చాలా గ్రేట్ అండి వీళ్ళు. ఇంకా చూసారా రోడ్లన్నీ ఇట్లా అయిపోయినాయి. ఇంతవరకే నా వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు నా వీడియో నచ్చినట్లే ఉంటుంది. లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.